మొన్న నేను నెయ్యి వీడియో పెట్టినప్పుడు ఒకళ్ళు నన్ను కామెంట్ చేసి అడిగారనమాట. పెరుగుని చిలికితే వెన్నొస్తుంది గానీ, పెరుగు మీద మీగడ రాదండి అని. వాళ్ళ కోసమే ఈ వీడియో. మాకిక్కడ గేదె పాలు దొరుకుతాయి కాబట్టి, నేను ఫ్రెష్ గేదె పాలు తెచ్చుకొని, కాసుకొని దాన్ని ఒక గిన్నెలో పోసుకున్నాను. పోసి కాసేపు కదపకుండా అలానే ఉంచేస్తే పైన మీగడ కడుతుంది గదా! ఆ మీగడని కదపకుండా సరిపడా తోడు వేసుకొని, ఒక ఎండుమిరపకాయ ఏసుకొని తోడు పెట్టుకున్నాను. నేను రాత్రే పాలు తోడు పెట్టుకున్నాను. సో, మార్నింగ్‌కి పెరుగు బాగా రెడీ అయిందనమాట. కావాలంటే ఒకసారి బాక్స్ పక్కకి అని చూస్తే వాటర్ సెపరేట్ అయిందంటే పెరుగు బాగా తోడుకుందని అర్థం. దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒక 2, 3 గంటలు ఉంచండి. తర్వాత బయటకి తీసి ఎండుమిరపకాయ సెపరేట్ చేసుకుని పైనే వేళ్ళతోటి ఇలా సైడ్‌కి అంటే ఒక అట్టలాగా వచ్చింది కదా! దీన్నే మేము మీగడ అని అంటామనమాట. పెరుగునంతా చిలకాల్సిన పని లేదు వెన్న కోసం. ఇలా మీగడని సెపరేట్ చేసుకుని దీన్ని చిలికిన తర్వాత వచ్చే వెన్నని తీసుకుని నెయ్యి కాసుకుంటే చాలా టేస్టీగా ఫ్రెష్ నెయ్యి మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము. మేము నెయ్యి కావాలంటే పెరుగుని చిలకం.